మంచి జరుగుతుందా లేదా అన్నది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో కూడా తీవ్ర కరువు ఉంది. అక్కడైతే 33% లెస్ రైన్ఫాల్ ఉంది. అయితే రాయలసీమలో ఏంటంటే జనరల్గా నైరుతి ఋతుపవనాల్లో వర్షపాతం తక్కువ, ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ పడతాయి. తమిళనాడులో ప్లస్ రాయలసీమలో ఈశాన్య ఋతుపవనాల్లో ఎక్కువ, కడప, చిత్తూరు. అయితే రాయలసీమకు ఈసారి శ్రీశైలం నిండడంతో పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ బాగానే వెళ్తుంది. నిన్ననే చంద్రబాబు నాయుడు హంద్రీ నీవా ద్వారా జలాలు కూడా రిలీజ్ చేశారు. వర్షపాతం లేకున్నా శ్రీశైలం నిండడం వల్ల అట్లీస్ట్ బెనిఫిట్ జరిగింది. తెలంగాణలో ఇంకా క్యాచ్మెంట్ ఏరియా కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా అన్ని పూర్తి కాలేదు. ప్రాజెక్ట్స్ పెండింగ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కాలేదు దక్షిణ తెలంగాణలో. ఓన్లీ నాగార్జున సాగర్ నిండితే నల్గొండ, ఖమ్మంకు కొంత బెనిఫిట్ అవుతుంది. దీనిలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ కూడా మహబూబ్నగర్ జిల్లాలలో కొంత బెనిఫిట్ అయ్యాయి. కానీ మెయిన్ ఉత్తర తెలంగాణ అయితే ఇంకా కూడా సఫర్ అవుతుంది ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో. 50% తక్కువ రెయిన్ఫాల్ అంటే సగం కూడా వర్షం పడకపోతే సాధారణ పడాల్సిన దానికంటే డెఫినెట్గా రైతులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రికార్డ్ ప్రొడక్షన్ వరికి సంబంధించి. మన ఎకానమీ కూడా బాగుండాలంటే, తెలంగాణ ఎకానమీ బాగుండాలంటే రైతులు బాగుండాలి, పంటలు బాగా పండాలి. వరి, పత్తి ఇటువంటి పంటలన్నీ పండి మెజారిటీ మన వాళ్ళు పండిస్తారు కాబట్టి పండడం వల్ల మన ఎకానమీ బాగుంది లాస్ట్ 8 సంవత్సరాలుగా. అది ఈసారి కూడా కంటిన్యూ కావాలి. నెక్స్ట్ భారతదేశంలో మాత్రం తక్కువ రెయిన్ఫాల్ ఏం లేదు. భారతదేశంలో 15% సర్ప్లస్ రెయిన్ఫాల్ ఈ సీజన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది రెహానా ఓవరాల్గా. సో అత్యంత నాకు తెలిసి ఏంటంటే భారతదేశంలో అత్యంత తక్కువ రెయిన్ఫాల్ నమోదైన రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి అని నేను అనుకుంటున్నా. అంటే ఇవాళటి వరకు ఉన్న ఒకసారి డేటా చూస్తే పీరియడ్లో స్టేట్ వైజ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ డేటా కనుక చూస్తే కనుక ఇవాళ నుంచి 18వ తేదీ వరకు కనుక చూస్తే కనుక సదర్న్ ఇండియాలోనే తక్కువ వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా 8% ప్లస్ రెయిన్ఫాల్ ఉంది. దానిలో ఆంధ్రప్రదేశ్లో 20%, తెలంగాణలో కిందికి సౌత్ పెనిన్సులాలో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో 20% తక్కువ, తెలంగాణలో 20% తక్కువ, తమిళనాడులో 7% తక్కువ. తమిళనాడులో ఈశాన్య ఋతుపవనాల్లో వర్షాలు పడేందుకు మళ్ళీ ఛాన్స్ ఉంది. కర్ణాటకలో 7% ప్లస్ ఉంది, కేరళలో 13% మైనస్ ఉంది. బట్ కేరళ రెయిన్ఫాల్ చాలా ఎక్కువ, 1000 మిల్లీమీటర్లు అంటే 100 సెంటీమీటర్లు ఆల్రెడీ పడ్డది అక్కడ. సో అక్కడ పెద్ద 13% తక్కువ ఉన్న ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ మనకు పడే రేనే తక్కువ. మిగతా వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో 16 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా 12 సెంటీమీటర్లే పడింది ఓవరాల్గా. సో సబ్ డివిజన్ వైజ్ కూడా చూస్తే కనుక అంటే రాయలసీమకు సంబంధించి ఒకసారి చూస్తే కనుక సబ్ డివిజన్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్, స్టేట్ వైజ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చూసినా సరే అంత ఆశాజనకంగా ఈ సీజన్ మనకైతే లేదు. చూద్దాం, నెక్స్ట్ ఇంకా 2 నెలలు ఉంది, ఆగస్ట్, సెప్టెంబర్ ప్లస్ ఈ 10 రోజులు కూడా ఉంది. దీనిలో రికవర్ అవుతుందని చూద్దాం. మన తర్వాత అంటే పెద్ద రాష్ట్రాల్లో చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పెద్దగా పంటలు పండవు, అక్కడ రెయిన్ఫాల్ కూడా చాలా ఎక్కువ. మేఘాలయలో ఒక సంవత్సరంలో 1200 సెంటీమీటర్ల వర్షం పడుతుంది, 1200 సెంటీమీటర్లు. మనకు సంవత్సరంలో పడేది 100 సెంటీమీటర్లు అయితే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటి చోట్ల 500-600 సెంటీమీటర్ల వర్షపాతం ఒక సంవత్సరంలో నమోదవుతుంది. సేమ్ కోస్టల్ కర్ణాటక కూడా, అక్కడ కూడా సంవత్సరంలో 1000 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. మన దగ్గర 100 సెంటీమీటర్లు పడితే ఎక్కువ, అంటే మనకంటే 10 టైమ్స్ రెయిన్ఫాల్ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో నార్త్ వెస్ట్ ఇండియాలో బాగానే ఉంది. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి బీహార్లో 42% లోటు వర్షపాతం ఓవరాల్గా కంట్రీలో, అంటే ఎక్కువ ఉంది. మిగతా అంతా కూడా ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, హర్యానాలో, తర్వాత పంజాబ్లో, హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో అయితే 100% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. ఎడారి రాష్ట్రంలో పడాల్సిన వర్షం కంటే కూడా డబుల్ పడ్డ పరిస్థితి. ఒడిశాలో 21% ఎక్కువ పడ్డది, మధ్యప్రదేశ్లో 70% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది, గుజరాత్లో 52% ఎక్కువ వర్షం పడ్డది, గోవాలో 8% తక్కువ. గోవాలో చాలా ఎక్కువ రెయిన్ఫాల్, నేను చెప్పినట్టు 150 సెంటీమీటర్ల వర్షం ఆల్రెడీ పడింది. మహారాష్ట్రలో 2% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది, ఛత్తీస్గఢ్లో 7% అయింది. సో ఓన్లీ ఇప్పుడు ప్రాబ్లం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్
ఈ 3 రాష్ట్రాల్లోనే దేశవ్యాప్తంగా చూస్తే కనుక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాల్టి వర్షం రాబోయే 2-3 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ పడుతుంది మనకంటే. నెక్స్ట్ క్రమక్రమంగా ఈ తెలంగాణ నుంచి రెయిన్ బెల్ట్ ఏరియా ఆంధ్రప్రదేశ్ వైపు షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తర్వాత రాయలసీమలో కూడా నెక్స్ట్ 10 daysలో ఇది రికవర్ అవుతుందని ఆశిద్దాం.